IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. ఫుల్ ఖుషిలో ఉన్నారు. చాలా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కిక్కే వేరప్ప అంటారు. ప్రస్తుతానికి టీడీపీ వాళ్ళందరూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సంతోషం కన్నా కూడా ఒక 6 గ్యారెంటీలతో ప్రజల దగ్గరకు వచ్చి కొన్ని ప్రామిసెస్ చేసి ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా అప్పుల పాలు చేశారనుకున్న నేపథ్యంలో మీరిచ్చిన గ్యారెంటీలతో అవి కాస్త ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో అనేక పెను సవాళ్లు ఈ రోజు మీ ముందున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? తప్పకుండా అమ్మ, ఈ విజయం అనేటువంటిది ప్రజా విజయం, ప్రజలు చేకూర్చుకున్నటువంటి విజయం. మీరు అన్నట్టుగా ఎస్, సంతోషంగా ఉన్నాం, చాలా ట్రెమెండస్ విక్టరీ అని అనుకుంటున్నాం. కానీ ఇవాళ ఒక మాట మాత్రం నేను చెప్తాను, ఈ విజయం మాకు చేకూర్చడానికి కష్టపడినటువంటి కార్యకర్తల కష్టాన్ని మాత్రం ఎవరూ మర్చిపోలేము. ఇంకా కూడా ఆ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకా కూడా మేము గెలిచిన తర్వాత కూడా ఒక 4 కార్యకర్తలు మేము ఇవాళ రోజున ఈ గత వారం రోజులు 10 రోజుల్లో మేము పోగొట్టుకున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. సో ఖచ్చితంగా వాటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా చేస్తాం. అయితే మీరు అన్నట్టుగా పెను సవాళ్ళు, ఎస్ మేము అన్నాం, అధికారం మాకు కొత్త కాదు, అధికారం కోసం మేమేం తహతహలాడిపోలేదు, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో మేము ఇవాళ రోజున ముందరికి వెళ్ళాం. సో దాన్ని ఖచ్చితంగా చేసుకొని తీరుతాం. మీరు అన్నట్టుగా ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్ ఉందో, బాబు గారి గ్యారంటీ స్కీమ్ ఉందో, ఇవన్నీ ఎస్ మేము ఇచ్చాం. కానీ అవి నీడ్ ఆఫ్ ది అవర్, ప్రజలకు అవసరం. ఇప్పుడు ఆడబిడ్డలకు మనం ఖచ్చితంగా 1500 నెలలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, 3 గ్యాస్ బండలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా ఏమంటారు అంటే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కొంచెం డిలే అవుతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, రైతన్నలకు ఆసరాగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మేము చేస్తాం. ఎలా చేస్తామో చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అంటే, 100 రూపాయలు కనుక ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి పరిస్థితి, అంటే అర్నింగ్ 100 రూపాయలు ఉంటే అందులో కేవలం 10 రూపాయలు 20 రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు వచ్చేలా చేశారు. మిగతా అన్ని డబ్బులు కూడా తన సొంత ఖజానాలో వేసుకున్నాను. దీన్నే మేము ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అంటాం. ఆర్థికంగా ఒక్కొక్క ఆబ్వియస్లీ ఆర్థిక ఉగ్రవాదులు వాళ్ళందరూ. సో ఆర్థికంగా రాష్ట్రాన్ని వీళ్ళు నష్టపరిచారు, రాష్ట్ర ఖజానాన్ని నష్టపరిచారు. ఇవాళ రోజున ఏం జరుగుతుంది అని అంటే, మేము ఆ మిస్మేనేజ్మెంట్ ఏదైతే జరిగిందో దాన్ని ఫస్ట్ గాడిలో పెడతాం, మేనేజ్మెంట్ చేస్తాం. ఓకే. సో ఆబ్వియస్గా ఎస్ మీరు అన్నట్టుగా కొంచెం కష్టం, కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా గ్యారంటీలు మేము పూర్తి చేయాలి.